హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ గేట్వే సిరీస్. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ బుక్ లవర్స్ అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్. అదే మన హైదరాబాద్ బుక్ ఫేర్. అయితే నేను ఇప్పటివరకు చూపించిన గేట్వే సిరీస్లో 365 డేస్ అవైలబుల్ ఉంటాయి. కానీ ఈ బుక్ ఫేర్ మాత్రం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో ఈ బుక్ ఫేర్ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది, అన్ని విషయాలు నేను డీటెయిల్డ్గా వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ 2025 తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియం దగ్గరలో జరుగుతుంది. ఇందులో 350కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంగణంకి అందశ్రీ ప్రాంగణం అని పేరు పెట్టడం జరిగింది. ఈ బుక్ ఫేర్ 29th డిసెంబర్ 2025 వరకు జరుగుతుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 వరకు జరుగుతుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. ఈ ఫేర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, చాలామంది పుస్తక రచయితలు వారి ఓన్ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం డైరెక్ట్గా రచయితలు కలిసి వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇదొక మంచి అవకాశంగా భావించవచ్చు రచయితలను కలుసుకోవడానికి, వారితో మాట్లాడడానికి. ఇక్కడైతే చాలా రకాల తెలుగు, ఇంగ్లీష్, హిందీ నావల్స్, ఫిక్షనల్ స్టోరీస్, స్టోరీ బుక్స్, కిడ్స్ యాక్టివిటీ బుక్స్, చాలా రకాల బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ చాలామంది పబ్లిషర్స్, రచయితలు వాళ్ళు కూడా అవైలబుల్లో ఉన్నారండి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయినటువంటి అయోధ్య చేరిన కృష్ణ అనే బుక్ నావల్ నేను తీసుకున్నానండి. సో దానికి సంబంధించిన రచయిత కామిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా కలవడం జరిగింది. తను ఆటోగ్రాఫ్ చేసి తను నాకు ఆ బుక్ ఇచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారుగా, తను సైన్ చేస్తున్న బుక్ నాదే. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బయలుదేరండి. ఎందుకంటే చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా ఓపిక అవసరం. మొత్తం తిరిగి చూడాలి అంటే చాలా పబ్లికేషన్స్ ఉన్నాయండి, చాలా ఫేమస్ పబ్లికేషన్స్. ఇక్కడ కొన్ని వేదికలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వేదికల మీద వక్తల ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కొన్ని. అయినా మనం ఎందుకు ఓడిపోవట్లేదు? ఈ గిరణలు జరిగే ఈ భూమి సూర్యుడి చుట్టూ 305 రోజుల్లో పూర్తిగా ఈ రావాలంటే 1,07,000 కిలోమీటర్స్ కూడా 1,07,000 కిలోమీటర్స్ పర్ అవర్ సెకండ్ కి. ఇప్పుడు నేను సెకండ్ అనేది 30 కిలోమీటర్. ఒక్కొక్కరి వే ఆఫ్ ప్రజెంటేషన్ చాలా బాగా అనిపించిందండి. చాలా క్రియేటివ్గా ఆలోచించారు ఒక్కొక్కరు. ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క యూనిక్ వేలో ఉంది. అండ్ దేర్ ఓన్ బుక్స్ హ్యావ్ స్పెషాలిటీ ఇన్ దర్ ఓన్ వే. చూస్తున్నారుగా, కడలి రైట్స్ స్టాల్ అయితే చాలా బిజీగా ఉంది. అండ్ దిస్ అమర్ చిత్ర కథ ఫ్రమ్ ముంబై, దిస్ స్టాల్ ఈజ్ ఆల్సో యూనిక్గా అనిపించింది. ఈ స్టాల్ వాళ్ళు కొన్ని యూనిక్ డిజైన్తోని టీషర్ట్స్ అమ్ముతున్నారండి. చాలా బాగా అనిపించాయి వాళ్ళ థాట్ కానీ, కాన్సెప్ట్స్ కానీ. సో బండిరా కనిపించట్లేదు అనే కోట్తో ఒక టీషర్ట్ అయితే పర్చేస్ చేశానండి. చాలా బాగుంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ చూపిస్తున్న ఈ స్టాల్ మాత్రం చాలా యూనిక్గా ఉందండి. మనం ఎప్పుడూ చూడనటువంటివి ఇవి. బ్రహ్మి స్క్రిప్ట్, కరోస్తి స్క్రిప్ట్ అండ్ భగవద్గీత రాసినటువంటి తాళపత్ర గ్రంథాలను వీళ్ళు షోకేస్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. వాటికి సేమ్ తాళపత్ర గ్రంథాలు, ప్రింటెడ్ బుక్స్ వాళ్ళు అమ్ముతున్నారు.
మీరు చూడొచ్చు వీడియోలో. ఆ తాళపత్ర గ్రంథాలు రాసినటువంటి గంటములు అండ్ తాళపత్ర గ్రంథాలను వాళ్ళు డిస్ప్లే ఉంచారు. చాలా అంటే చాలా మంచి స్టాల్ అండి ఇది. అండ్ బయటకు వచ్చాక మీకు కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ప్లీజ్ విజిట్ before the book fair completes, and these are the things I bought in the book fair. Thanks for watching the video, and please like, share and subscribe the video. Thank you.